బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'డాకు మహారాజ్'. తాజాగా ఈ మూవీపై బాబీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డూప్ లేకుండా ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. సెట్‌లో బాలయ్య ఎప్పుడూ ఎనర్జీగా ఉండేవాడని పేర్కొన్నారు. ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా చూపిస్తున్నామని తెలిపారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2025 జనవరి 12న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ని జనవరి 2వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్‌కి అదిరిపోయే రేంజ్‌లో దర్శకుడు కట్ చేసినట్టు సమాచారం. ట్రైలర్‌లో బాలయ్య డైలాగ్ అదిరిపోయేలా ఉంటుందట. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ఎమోషన్ సీన్స్ కూడా ట్రైలర్‌లో చూపిస్తారని సమాచారం. ఇక ట్రైలర్‌కి తమన్ ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. దాంతో విడుదలకి ముందే 'డాకు మహారాజు' ట్రైలర్ అంచనాలు పెంచేస్తోంది. 'డాకు మహారాజ్' సంక్రాంతి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బాబీ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. సినిమాకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. బాలకృష్ణని ఇప్పటివరకు చూడని విధంగా ఈ సినిమాలో చూపిస్తున్నానంటూ వెల్లడించారు. ఒక్క సన్నివేశంలో కూడా డూప్‌ను ఉపయోగించలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఎంత కష్టమైన సీన్ అయినా సరే బాలయ్య తానే స్వయంగా చేస్తానని మరి చేశారని, ఆయనని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథ రాసుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 'గేమ్ చేంజర్'కి ఈ సినిమా పోటీ కాదని, సంక్రాంతికి 2, 3 పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. ఇక ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయంటూ చెప్పుకొచ్చారు. 'యానిమల్' సినిమా రిలీజ్‌కి ముందే బాబీ డియోల్‌తో ఈ సినిమా గురించి వివరించానని, సినిమాలో బాలయ్య పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, బాబీ డియోల్ పాత్రకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటాయంటూ చెప్పుకొచ్చారు. ఇక బాబీ డియోల్ తన పాత్రకి 100% న్యాయం చేశాడని చెప్పుకొచ్చాడు. జనవరి 4న డల్లాస్‌లో 'డాకు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భారీగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బాలయ్య సినిమాల్లో చైల్డ్ ఎమోషన్స్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని, అవి సినిమా విజయానికి సహాయపడుతున్నాయని, అలాగే 'డాహు'లో కూడా చైల్డ్ సెంటిమెంటు సినిమాలో హైలైట్ కానుందని సమాచారం. ఇక జనవరి 2వ తేదీన 'డాకు మహారాజ్' ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు నిర్మాత నాగవంశి వెల్లడించారు. జనవరి 4వ తేదీన అమెరికా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అక్కడే ఒక సాంగ్ లాంచ్ కూడా చేస్తామని, జనవరి 8వ తేదీన ఆంధ్రాలో ఈవెంట్ ఉంటుందని, విజయవాడ లేదా మంగళగిరిలో ఉండవచ్చు అంటూ నాగవంశి చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్యను చివరిగా 20-30 ఏళ్లలోగా ఇలాంటి విజువల్స్‌లో అస్సలు చూసి ఉండరని, తను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు ఈ మూవీని చూశానని, చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్మకం ఉందంటూ వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 2 పాటలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. త్వరలోనే మిగిలిన సాంగ్‌తో పాటు ట్రైలర్ కూడా విడుదల చేసి మరింత అంచనాలు పెంచాలని చూస్తున్నారు. 'అఖండ' నుంచి వరుస హిట్స్ కొడుతున్న బాలయ్య మరొకసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. పండగ సమయంలో పాజిటివ్ టాక్ వస్తే భారీ హిట్ అయ్యే అవకాశం ఉంది.